డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తనపై వ్యతిరేకత పెరిగిందని ప్రచారం చేస్తున్నారన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, యువతకు ఉద్యోగాలు, రైతులకు రుణమాఫీ చేసినందుకు తనపై వ్యతిరేకత పెరిగిందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నా చౌక్ను తీసేస్తే తమ ప్రభుత్వం రాగానే మళ్లీ పునరుద్ధరించినట్లు తెలిపారు. తనకు ప్రజల కష్టాలు తెలుసని పేర్కొన్నారు. చాలా మంది నన్ను అంటుంటారు, నీ మీద వ్యతిరేకత ఉంది, నీ మీద కోపంగా ఉన్నారని. నేను అడగదలుచుకున్న మీ ద్వారా, రైతులు ఎందుకు కోపం ఉంటారు? 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ 10 నెలల్లో చేసినందుకు నా మీద రైతులు కోపంగా ఉంటారా? మహిళలు, మా ఆడబిడ్డలు రాష్ట్రం మొత్తం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు, చదువుకునే పిల్లల కాడ నుంచి మన పెద్దమ్మల వరకు అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినందుకు మా ఆడబిడ్డలు నా మీద కోపంగా ఉంటారా? లేకపోతే 1000 ఆర్టీసీ బస్సులను యజమానులను చేసి, కోటీశ్వరులను చేసి, కార్పొరేట్ కంపెనీలు చేసే వ్యాపారం మా స్వయం సహాయక సంఘాలకు అందించినందుకు ఆడబిడ్డలు నా మీద కోపంగా ఉంటారా? లేకపోతే 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అంటే అదాని, అంబానీలు, టాటాలు, బిర్లాలని ఒకప్పుడు అనుకునేది. మిస్ యూనివర్స్ హైదరాబాద్లో ఎట్లా కండక్ట్ చేస్తారని. ఏంద్రా నాయన నీ బాధ, నీ దుఃఖమేంది? ఏంది అసలు ఆయన ఆవేదన ఏందో, బాధ ఏందో, దుఃఖం ఏందో నాకు అర్థం కాలే. ఒక అద్భుతమైన అవకాశం పర్యాటక రంగానికి ఇది. 140 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ మన హైదరాబాద్ రాష్ట్రానికి 25-26 రోజులు ఉండబోతున్నారు. మే 7th నుంచి మే 31st వరకు ప్రపంచ దేశాలన్నీ మన నగరంలో, మన ప్రాంతంలో, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, వరంగల్ 1000 స్తంభాల గుడి కావచ్చు, రామప్ప గుడి కావచ్చు, పర్యాటక ప్రాంతాలు ఏవేవైతున్నాయో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వాళ్ళు పర్యటించబోతున్నారు. తెలంగాణలో ఉన్న ప్రసిద్ధి చెందిన పర్యాటక క్షేత్రాలన్నిటి దగ్గర ఈ ప్రపంచ అందగత్తెలు ముందర అక్కడికి వచ్చి అక్కడ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది. ఎంత గొప్ప అవకాశము! 72సారి ఇప్పుడు నిర్వహించేది. 72 సార్లలో ఒక్కసారి అమితాబ్ బచ్చన్ ముంబైలో నిర్వహించాడు. కొన్ని పెద్ద కుటుంబాలు గ్రామాలలో దెబ్బతింటే చూడు, అప్పు ఊటకు వస్తుంది. పేరు గొప్పగా ఉంటుంది, అప్పు ఊటకు వస్తుంది వాళ్ళకు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా పేరు గొప్పగా ఉంది, అప్పు ఊటకు వచ్చింది. నేను ఇది చెప్తే, అరే ఇట్లా నిజాలు బయట చెప్తావా, ఇట్లా పరువు తీస్తావా నువ్వు రాష్ట్రాన్ని? ఎన్ని రోజులు దాచిపెట్టుకోవాలి? మీరు చెప్పరు, మన క్యాన్సర్ ఉంటే నేను 6 ప్యాక్ ఉంది, కండలు తిరిగినా అని చెప్తే ఎంతకాలం ఉంటుంది? కనిపించదా చూస్తే? అందుకే ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా, కొంత వెసులుబాటు ఇవ్వండి, నేను కూడా తీసుకుంటా. నేను కొంచెం డెట్ రీస్ట్రక్చర్ చేసుకుంటున్నా, బ్యాంకులలో మిత్తి పర్సంటేజ్ తగ్గించుకుంటున్నా. మిత్తి తగ్గకపోతే 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో తెచ్చిండే. గవర్నమెంట్ ప్రాజెక్టులకు మీరు రేపు పొద్దుగాల ఎంప్లాయీస్ కాబోతున్నారు. 4%, 5%కు ఇవ్వడానికి బొచ్చడి బ్యాంకులు ఉన్నాయి భూమి మీద. కాకపోతే వాడు మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడుగుతాను. నువ్వు దేనికి అప్పు అడుగుతున్నావు, ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు, ఏం కడతావు, కట్టేదానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎస్టిమేట్స్ ఏంది, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవి, మళ్ళీ వెనక్కి ఎట్లా కడతావు, దీని ఆదాయం ఎట్లొస్తాను మొత్తం పేపర్లు అడుగుతాడు. పక్కాగా అప్పిచ్చేటోడు పక్కాగా పత్రాలు అడుగుతాడు. అవునా?